దేశవ్యాప్తంగా డీలిమిటేషన్కి రంగం సిద్ధమవుతోంది. కొత్తగా పార్లమెంట్, అసెంబ్లీల నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం దిగింది. రేపు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణకు సిద్ధం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం బలంగా ఉంది. నిజంగానే పార్లమెంట్ రాజ్యాంగ సవరణకు ఆమోదిస్తే ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితి రాబోతుంది, ఏ ఏ జిల్లాల్లో ఎన్నెన్ని అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున పెరగబోతున్నాయి, ఆ పెరిగే సీట్లు ఏవి కాబోతున్నాయి, ఇలాంటి అంశాల మీద మనం ఒక సిరీస్ చేయబోతున్నాం. జిల్లాల వారీగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 28 జిల్లాలకు గాను ఏ జిల్లాలో ఎన్నెన్ని సీట్లు పెరగబోతున్నాయి, ఆ కొత్త నియోజకవర్గాలు ఏమి కాబోతున్నాయి అన్న దాని మీద ఈ రోజు నుంచే రోజు వీడియోలు అప్లోడ్ చేస్తాం. సిరీస్ అంతా ఫాలో అవ్వండి. ఇక ఈరోజు మనం అసలు డీలిమిటేషన్ ఎలా చేస్తారు అన్నది తెలుసుకుందాం. డీలిమిటేషన్ ప్రక్రియ రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఆ రాష్ట్రం మొత్తం ఒక యూనిట్గా తీసుకుంటారు. చాలామంది ఇప్పుడు 50% సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి, ఉదాహరణకి కడపలో 10 నియోజకవర్గాలుంటే ఉమ్మడి జిల్లా వరకు చూద్దాం. 10 నియోజకవర్గాలుంటే అది 10+50% 5 కాబట్టి 15 పెరుగుతాయి అనే అంచనాకు వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడున్న జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి 8+50% 4 అంటే 12 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఇలాంటి లెక్కలు ఇస్తున్నారు. కానీ రాష్ట్రం ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు కొన్ని జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య తగ్గొచ్చు, కొన్ని జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగొచ్చు. అది జనాభా ఆధారితంగా ఉంటుంది. ఉదాహరణకి 2002లో మొదలై 2008లో పూర్తయిన డీలిమిటేషన్ ప్రక్రియ, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినటువంటి డీలిమిటేషన్ 2001 జనాభా లెక్కల ఆధారంగా జరిగింది. అప్పట్లో సగటున 2.5 లక్షల మంది జనాభాకు ఒక నియోజకవర్గం ఉండాలి అన్నది కొలమానంగా పెట్టుకున్నారు. 2.5 లక్షల జనాభాకు +10 ఆర్ -10 అటు ఇటుగా ఉన్నప్పటికీ ఆ మండలాల్ని అడ్జస్ట్ చేసే దిశలో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడున్న రాష్ట్రంలో సీట్ల సంఖ్య తగ్గింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో తగ్గుదల నమోదయ్యింది. హైదరాబాద్, రంగారెడ్డితో పాటు విశాఖ నగరంలో కూడా నియోజకవర్గాల సంఖ్య పెరిగింది. అంటే జనాభా ఎక్కడైతే కేంద్రీకృతమవుతారో అక్కడ నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. జనాభా ఎక్కడి నుంచి అయితే వలస వెళ్ళిపోతారో ఆ ప్రాంతాల్లో నియోజకవర్గాల సంఖ్య కుదించబడుతుంది. ఇది ఒక రాష్ట్రం యూనిట్గా జరిగే వ్యవహారం, గుర్తుపెట్టుకోండి. 2008లో 2.5 లక్షల జనాభా ప్రాతిపదికగా నియోజకవర్గాలు ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం మినహాయింపులు తప్పలేదు. ముఖ్యంగా పెడన, బాపట్ల ఇలాంటి అసెంబ్లీ నియోజకవర్గాలు చాలా తక్కువ సంఖ్యలోనే ఓటర్లు మిగిలారు. అయినప్పటికీ కూడా అడ్జస్ట్మెంట్స్లో భాగంగా అలాంటి నియోజకవర్గాల్ని సర్దుబాటు చేయక తప్పని పరిస్థితి వచ్చింది. అదే సమయంలో రాష్ట్రంలో భీమిలి, గాజువాక, చంద్రగిరి ఇలాంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య +10% అనుకున్నప్పటికి కూడా అంతకు మించి కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే డీలిమిటేషన్లో అలాంటి కొద్దిపాటి సర్దుబాట్లు ఉంటాయి, కానీ ఒక నిర్దిష్టమైనటువంటి లెక్క అయితే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2011 జనాభా లెక్కల ప్రకారంగా డీలిమిటేషన్ జరగబోతుంది. నిజంగా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న 2011 లెక్కలు మాత్రమే కొలబద్ద అవుతుంది. ఎందుకంటే 2021లో కరోనా కారణంగా జనగణన జరగలేదు. ఇప్పుడు 2027లో జనగణన పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ దానికన్నా ముందుగానే రాజ్యాంగ సవరణ చేసి డీలిమిటేషన్ ప్రక్రియకి పూనుకోవాలి అని మోదీ సర్కారు ఆశిస్తోంది. నిజానికి రాజ్యాంగం ప్రకారంగా 2001లో వాజ్పేయి గవర్నమెంట్ చేసినటువంటి రాజ్యాంగ సవరణ ప్రకారంగా ఇప్పుడు డీలిమిటేషన్ చేయడానికి అవకాశం లేదు. 2001 నుంచి 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ లేకుండా అప్పట్లో అడ్డుకట్ట వేశారు.
అంటే 2026 వరకు డీలిమిటేషన్ చేయడానికి లేదు. అప్పట్లో పేర్కొన్నటువంటి రాజ్యాంగ సవరణ 84 ప్రకారంగా 2026 తర్వాత జరిగే తొలి జనాభా లెక్కల సేకరణ ఆధారంగా డీలిమిటేషన్ జరగాలి. అంటే షెడ్యూల్ ప్రకారంగా 2011, 21, 31లో 2031లో జనాభా లెక్కల సేకరణ జరిగితే దాని ఆధారంగా 2032 తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల బిల్లుకి ఆమోదం చెప్పడంతో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఇప్పుడున్న సీట్లలో 1/3 మహిళలకు కేటాయిస్తే పురుషుల సీట్లు తగ్గిపోతాయి. కాబట్టి మహిళలకు ఇవ్వాలనుకుంటున్నటువంటి 33% సీట్ల కోసం అదనంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచి అందులో 33% కేటాయించే యోచనకు వచ్చింది. మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్నా గతంలో వాజ్పేయి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా డీలిమిటేషన్ అమలు చేయాలన్నా ఇప్పుడు సమయం కాదు. కానీ మోదీ సర్కారు అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్ సీట్లను 50%, అసెంబ్లీ నియోజకవర్గాలను 50% చొప్పున పెంచేసి ఆ పెరిగిన సీట్లను మహిళలకు కేటాయించేసి ఇప్పుడున్న నియోజకవర్గాలన్నీ జనరల్ కోటాలో ఉంచే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. దీని కారణంగా ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు అమలైతే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4,14,40,447 మంది ఓటర్లుంటే పెరుగుతున్నటువంటి సంఖ్య 50% సీట్లలో మొత్తం 263 స్థానాలకి పెరిగితే అప్పుడు సగటున ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి దాదాపుగా 1,60,000 మంది ఓటర్లు ఉంటారు. 1,60,000 మంది ఓటర్లకి కొత్తగా ఒక నియోజకవర్గం ఏర్పడబోతోంది. దీన్ని బట్టి ఇప్పటికే భీమిలి, గాజువాక, చంద్రగిరి లాంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 3 లక్షలు దాటేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలన్నీ రెండేసి కాబోతున్నాయి. అంతేకాకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా జనాభా 2 లక్షలకి ఒక నియోజకవర్గం చొప్పున అనుకుంటే రాష్ట్రంలో ఏ ఏ జిల్లాలో ఎంత జనాభా ఉంది, ఆ జనాభా ప్రాతిపదికన ఎన్ని నియోజకవర్గాలు వస్తాయి అన్నది నిర్ణయిస్తారు. దాన్ని బట్టి ఇప్పుడు కూడా విశాఖపట్నం నగరంలో నియోజకవర్గాల సంఖ్య మరింత పెరగబోతుంది. ఎందుకంటే 2001 నుంచి 2011 మధ్యలో కూడా విశాఖ నగర జనాభా చాలా వేగంగా పెరిగింది. విశాఖ నగరంలో ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అందుకే ఇందాక మనం మాట్లాడుకున్న భీమిలి, గాజువాక రెండు ఆ జీవీఎంసీ ఆ విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు విశాఖలో నియోజకవర్గాలు దాదాపుగా 50% లెక్కేస్తే విశాఖ జిల్లాలో ఉన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాలు 12 అవ్వాలి. కానీ జనాభా లెక్కల ప్రకారంగా చూస్తే అక్కడ 12 కాకుండా 14 వరకు పెరిగేదానికి ఆస్కారం ఉంది. అంటే విశాఖ నగరంలో ఇప్పుడే 4 ఉంటే మరొక 3 లేదా 4 సీట్లు కొత్తగా వచ్చే అవకాశం ఉండొచ్చు. అదే సమయంలో శ్రీకాకుళం ఇలాంటి జిల్లాల్లో నియోజకవర్గాలు 50% పెరిగే అవకాశం ఉండకపోవచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడున్న శ్రీకాకుళం జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 50% చొప్పున అక్కడ 12 అవ్వాలి. కానీ జనాభా లెక్కల ప్రకారంగా చూస్తే అక్కడ 12కి అవకాశం కనిపించట్లేదు. 11 మాత్రం గ్యారంటీగా చేసే వెసులుబాటు అయితే కనిపిస్తుంది. అంటే శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో 50% కన్నా తక్కువ పెరుగుదల నమోదైతే విశాఖ, విజయవాడ ఇలాంటి నగరాల పరిధిలో నగర ప్రాంతాల్లో నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరగొచ్చు, 50% కన్నా ఎక్కువ పెరగొచ్చు అనే అభిప్రాయం ప్రస్ఫుటంగా వినిపిస్తోంది. అధికారికంగా డీలిమిటేషన్ జరిగినప్పుడు ఎప్పుడైనా నగర ప్రాంతాల్లోనే ఎక్కువగా నియోజకవర్గాలు పెరుగుతాయి. బీజేపీ కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసం తమకి పల్లెల్లో కన్నా పట్టణాల్లోనే పట్టు ఎక్కువ కాబట్టి పట్టణ నియోజకవర్గాల సంఖ్య పెంచే ఉద్దేశంతోనే వచ్చే ఎన్నికల్లో ప్రయోజనాలకు తగ్గట్టుగా ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియకు శ్రీకారం చుడుతుంది అనే మాట కూడా ఉంది. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో 50% కన్నా ఎక్కువ నియోజకవర్గాలు వస్తాయి. కొన్ని జిల్లాల్లో 50% కన్నా తక్కువ నియోజకవర్గాలకే పరిమితం అయిపోయే
పరిస్థితి కూడా ఉండొచ్చు. అవి ఎట్లా ఉంటాయి, ఏ జిల్లాలో ఎలా ఉండొచ్చు, ఏ జిల్లా నియోజకవర్గాల సంఖ్య ఎన్నెన్ని పెరుగుతున్నాయి, అది ఎక్కడ పెరగొచ్చు, ఎలాంటి నియోజకవర్గాలు వస్తాయి, ఇవన్నీ కూడా మన నెక్స్ట్ వీడియోలో రోజు అప్లోడ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.